పరిశుద్ధాత్మ యొక్క స్వరము గురించి రెండవ భాగాన్ని మనము ధ్యానిద్దాం. ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు సంఘాన్ని ఆరంభించినప్పుడు దేవుడు ఆయా రీతులుగా సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ఎందుకు దేవుని కార్యాలు లేకపోతే దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నామంటే జనాల్లో ఏం లేదు తెలుసా, భక్తి లేకపోవటం వల్ల. ఏదో ఆదివారము లేకపోతే మందిరంకి అలా వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజుల్లో భక్తి చాలా ఎక్కువగా ఉండేది. దేవుడు స్వరము వినపడేది, దేవుడు మాట్లాడేవాడు. మరి ఈ రోజుల్లో మాట్లాడలేదా అంటే మాట్లాడుతున్నాడు. 24 గంటలు ఆయన స్వరము మనతో మాట్లాడుతూనే ఉంటుందంట. కానీ మనం ఎందుకు వినలేకపోతున్నామంటే మనలో భక్తితో పాటు వాక్యము లేకపోవటం వల్ల. We are not tuned to the voice of the Holy Spirit. That's why we are not hearing the voice of the Holy Spirit. నేను ఒక కుటుంబాన్ని నేను చూసా. సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తారు. సమస్య కష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసి బ్రదర్ ఇది ఈ సమస్య, బయటకు వచ్చేయాలా. దేవుని స్వరానికి మనము లోబడి ఎప్పుడైతే నడుస్తామో, ఆయన స్వరము విని నడుస్తున్నావు అంటే నువ్వు ఆశీర్వాదానికి దగ్గరగా ఉన్నావని అర్థం. హల్లెలూయా. సో దేవుడు నీ పట్ల ఆశీర్వాదాన్ని లేకపోతే ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆల్రెడీ నువ్వు తల్లి గర్భమందు రూపించబడక మునిపే నీ గురించి, నీ కుటుంబం గురించి రాశాడు దేవుడు. టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ యు మస్ట్ లివ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో జీవించినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మనలో కనబడతాయి. నేను ఈ వారంలో దేవుడిని కొన్ని విషయాలు అడుగుతా ఉన్నా. ఎందుకు నీ స్వరం వినబడట్లేదు? ఎందుకు నీ దూతలు కనబడట్లేదు? పేతురులో ఉండే గొప్పతనం ఏంటి, మాలో లేని గొప్పతనం ఏంటి? అపోస్తులు అనేక పర్యాయాలు పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. అపోస్తులైనటువంటి పౌలు అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మ యొక్క స్వరం విన్నాడు. ఏంటి, వాళ్ళకంటే గొప్పవాడు మాలో ఉన్నాడని చెప్పావు కదా. సంఘం చాలా గొప్పది కదా. ఏదో వచ్చారు, కూర్చున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఆ వాక్యము గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు. ఆ వాక్యం విని దాని ప్రకారం జీవించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయితే నేను దేవుని అడుగుతున్న ప్రశ్న, ఎందుకు దేవుని స్వరము వినబడట్లేదు? అందరూ చెప్పండి, ఎందుకు దేవుని స్వరము వినబడట్లేదు? నేను ఎందుకు వినలేకపోతున్నా? నేను ఎందుకు దూతలను చూడలేకపోతున్నా? నేను ఎందుకు పరలోకంలో నుంచి ఆ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పేతురు విన్నాడు, యోహాను విన్నాడు, యాకోబు విన్నాడు ఆయన స్వరాన్ని, నేను ఎందుకు వినలేకపోతున్నా? వై? బికాస్ టూ మచ్ ఆఫ్ ఫ్లెష్. శరీరము ఎక్కువగా, శరీరాశ, నేత్రాశ, జీవడమము ఎక్కువగా ఉండటం వల్ల, మనలో ఆత్మీయత లేకపోవటం వల్ల, దేవునితో నడిచే విధానంలో భక్తితో, ప్రార్థనలో, వాక్యముతో ఆయన యొక్క మార్గంలో నడవకపోవటం వల్ల మనం ఏమి కోల్పోతున్నాం తెలుసా? పరలోకములో దేవుడు పరలోకం ద్వారా ఇచ్చిన ఆశీర్వాదాలు వినలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ నో కంటిన్యూటీ, ఎడతెగనటువంటి సహవాసము లేకపోవటం.
ఈరోజు క్రైస్తవుల ల్యాక్ ఏంటో తెలుసా? నేను కనుగొన్న సత్యం, పాస్టర్లు మందిరాలకు వెళ్తారు, వాక్యాలు వింటారు, లైవ్లు వింటారు, వాళ్ళలో ఏం లేదో తెలుసా? దేవునితో కంటిన్యూస్గా సహవాసం లేకపోవటం వల్ల. హల్లెలూయా, అందరూ ఇప్పుడు హల్లెలూయా. పోయిన వారం మనం చూసాం, ఈ బైబిల్ గ్రంథంలో పేతురుతో దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, పౌలుతో మాట్లాడాడు పరిశుద్ధాత్ముడు, ఫిలిప్పుతో మాట్లాడాడు పరిశుద్ధాత్ముడు. వీళ్ళు ఆయన స్వరాన్ని విన్నారా? విన్నారు. యేసుక్రీస్తు వారిని 40 దినాలు ఉపవాసమైన తర్వాత యేసుక్రీస్తు వారిని కలుసుకోవడానికి ఎవరు వచ్చారు? దూతలు పరిచర్య చేశారు. ఆ దూతలు వేసే చూశాడా? చూస్తున్నాడు. పేతురు బంధించబడినప్పుడు చెరసాల్లో దూత వచ్చి విడిపించినప్పుడు ఆ దూతని పేతురు చూశాడా? చూశాడు. దూత యొక్క స్వరాన్ని విన్నాడు పేతురు. పౌలు శీల బంధించబడినప్పుడు సంఖ్యలు తగ్గిపోయినాయి, దేవుని స్వరం వింటున్నారు వీళ్ళు. అంటే దేవుడు ఆ కాలంలో కనపడ్డాడు, చూస్తున్నాడంటే ఈ కాలంలో ఇంకా ఎక్కువగా కనబడాలి. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మనము దేవునితో నిబంధన చేసుకున్నాం, దేవుని యొక్క నిబంధనలో మనం ఉన్నాం. మెల్కీసెదెకు యాజకత్వం కింద ఉన్నాం. మెల్కీసెదెకు యాజకత్వం కింద ఉన్నటువంటి అబ్రాము దేవుణ్ణి చూసినప్పుడు నువ్వు కూడా చూడొచ్చు. హల్లెలూయా. ఒక పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రాన్ని పాటించిన మోషే దేవుణ్ణి చూడగలిగినప్పుడు నువ్వు కూడా చూడొచ్చు. అయితే నువ్వు దేని పట్ల ఆశగా లేవు తెలుసా? ఆశీర్వాదాల పట్ల ఆశ కలిగి ఉన్నావు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలంటే నువ్వు ఆశ కలిగి ఉన్నావు. అధికంగా వృద్ధి చెందాలి ప్రభువా, ఐశ్వర్యం ఉండాలి ప్రభువా, వాటన్నిటికీ ఆశ కలిగి ఉన్నావు. కానీ నేను దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలి అనే ఆశను డెవలప్ చేసుకుంటే దేవుడు నిన్ను కలుసుకోబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు విజిట్ యువర్ ఫ్యామిలీ. ఆమె అంతా దేవుడు నిన్ను కలుసుకుంటాడు అని చెప్పండి. ఆయన దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పండి. ఆయన నీతో ఉన్నాడు అని చెప్పండి. ఆయన నీతో ఉన్నాడు, ఎక్కడికి పోలే. కానీ నువ్వు చూడలేకపోతున్నావు, కానీ ఈ రోజు నుంచి చూడాలి నువ్వు. హల్లెలూయా. లెట్ యువర్ ఐస్ సీ ద రియల్ జీసస్. ఆమె అన్నప్పుడు ఆమె పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడటానికి వస్తాడు. నా ప్రజలతో నేను మాట్లాడాలి, వాళ్ళు నా ప్రజలు, నేను ఎన్నుకున్న ప్రజలు. ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు నేను విడిపించా. మోషే వాళ్ళకి చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతా అంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యో మాకొద్దు దేవుని స్వరం, నువ్వు మాతో మాట్లాడొద్దు. చూడండి ఒకసారి నిర్గమాకాండంకి వెళ్ళండి. ఒకసారి నిర్గమాకాండము 20వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. నిర్గమాకాండము, ఎక్సోడస్. ప్రజలందరూ ఆ ఉరుములు అందరూ తిని అమ్మ. నిర్గమాకాండము 20వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. ఓకే, చదవండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదు. దేవుడు మాతో మాట్లాడిన ఎడల ఏమవుతాం? మేము చనిపోతాం. నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. సో దే ఆర్ రిజెక్టింగ్ గాడ్స్ వాయిస్. They don't want to hear from God. దేవుని స్వరాన్ని వినాలనుకోవట్లే, మోషే స్వరాన్ని వినాలనుకుంటున్నారు. కానీ దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఆయన ఉరుములలో శబ్దములు చేస్తూ ఆయన స్వరం వినిపించాలని వస్తే వాళ్ళు అంటున్నారు, వద్దొద్దొద్దొద్దు మాకు ఆయన స్వరము. ఆ ఉరుములు చూస్తేనే భయం వేస్తుంది, ఇంకా ఆయన స్వరము వింటే మేము చచ్చిపోతాం. వీళ్ళ యొక్క ఊహలు, వీళ్ళ యొక్క అపోహలు దేవుని స్వరాన్ని వినలేకుండా చేస్తున్నాయి. వీళ్ళ యొక్క ఊహించుకోవటం, ఆ ఉరుములు, ఆ శబ్దం చూసి ఏమన్నారు? నువ్వు మాతో మాట్లాడు, కానీ దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోతాం. చూడండి ఇంకా. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా.
ఆయన మాట్లాడే దేవుడు. అందరూ మాట్లాడే దేవుడు అనండి. పాట ఉంది మన ఒక పాట, మాట్లాడిన రాయో చెట్టో నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. మరి ఈరోజు మనం ఎందుకు వినలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ హియరింగ్ గాడ్స్ వాయిస్ అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ కంటిన్యూస్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో ఎడతగని అనుభవంలో ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు, నీ కుటుంబ విషయాలు నీతో మాట్లాడతాడు, నీ బిడ్డల విషయాలు నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాడు, ఆయనను అభివృద్ధి చేయాలనుకున్నాడు, ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ముఖ్యముగా హీ వాంట్స్ టు టాక్ టు యూ. డోంట్ రిజెక్ట్ హిస్ వాయిస్. మనము దేవుళ్ళో జీవించకపోతే మనము దేవుని స్వరాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? రిజెక్ట్ చేస్తున్నాం, తృణీకరిస్తున్నాం, వద్దంటున్నాం మనం. ఈరోజు ఎవరైతే వాక్యము చెప్తున్నప్పుడు వినలేకుండా ఉన్నారో దే ఆర్ నాట్ రిజెక్టింగ్. ఒక దైవజనుడిని వాళ్ళు రిజెక్ట్ చేయట్లే, వాళ్ళలోంచి వచ్చే వాక్యాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంటే, దాని ప్రకారం జీవించట్లేదంటే, దాని ప్రకారం వాళ్ళ జీవితాలు మార్చుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? దే ఆర్ రిజెక్టింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని ఏం చేస్తున్నారు? త్రోసివేస్తున్నారు. పాపం చేయొద్దు, భక్తిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నప్పుడు వాళ్ళు వినకుండా ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు మనుషులు రిజెక్ట్ చేయట్లే, దేవుని స్వరాన్ని ఏం చేస్తున్నారు? రిజెక్ట్ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉరుములలో వచ్చాడంట, శబ్దంలో వచ్చాడంట. ఎన్నిసార్లు మోషేతో దేవుడు మాట్లాడాడో, ఎన్నిసార్లు సినాయి కొండ మీద ఆయన 40 దినాలు మాట్లాడినప్పుడు ఆయన ముఖం ప్రకాశంగా మారిపోయిందంట. ఒక మోషేతో మాట్లాడితే, ఒక ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి మోషేతో మాట్లాడితే, క్రొత్త నిబంధనకున్న మెల్కీసెదెకు యాజకత్వం కిందన మనతో ఇంక ఎంత మాట్లాడాలి, ఎన్నిసార్లు చూడాలి ఒకసారి ఊహించుకోండి. ఈరోజు ఆయన ముఖము, ఆయన ముఖ దర్శనము నీకు కలిగి ఆయనతో మాట్లాడదు గాక. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. అందరూ దేవుడితో మాట్లాడాలనుకున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి వెళ్తాం మనం చాలాసార్లు, బ్రదర్ నా గురించి ఏమనుకున్నారో చెప్పు. వద్దు, మధ్యవర్తి అవసరంలే, మోసే అవసరంలే, దేవుడే నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. లెట్ యు లిసన్, లెట్ యు ఒబే గాడ్స్ వాయిస్. ఆయన యొక్క మాటలను వినాలి. ఆయన నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మోషేతో అదే అన్నారు, మోషే మోషే దేవుడు వద్దయ్యా, ఆ ఉరుములు, ఆ శబ్దం చూస్తేనే భయపడిపోతున్నాం మేము. నువ్వయ్యా దేవుడు మాతో మాట్లాడొద్దయ్యా, నువ్వు మాతో మాట్లాడు. వాళ్ళు దూరంగా నిలిచి ఏమంటున్నారు? మోషేతో నువ్వు మాతో మాట్లాడన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, మోషే భయపడవద్దు, మీరు మరలా పాపము చేయకున్నట్లు, మీరు మరలా తప్పులు చేయకున్నట్లు ఆయన ఎలాంటి వాడో కనపరుచుకోవటానికి ఆయన ఉరుముల మధ్య ఏం చేశాడు? మెరుపుల మధ్య ఆయన స్వరము మీకు వినిపించడానికి ఆయన వేంచేసి ఉన్నాడు. మీరు భయపడొద్దు. హల్లెలూయా. గట్టి అప్పుడు ఆమేన్. అందరూ ఆమేన్. ఈరోజు జనాలకి భక్తి వద్దు, జనాలకి దేవుడితో సహవాసం వద్దు. ఆ దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ప్రవక్త వచనాలు కావాలి. వీటన్నిటితో దేవుడు మాట్లాడతాడు, కరెక్టే. కానీ అంతకంటే ముందుగా దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. హి ఈజ్ యువర్ ఫాదర్, హి ఈజ్ అబ్బా. కొన్ని రోజులు నీ తల్లిదండ్రులు నీతో మాట్లాడబోతే ఎంత బాధపడతావో కదా. నా తల్లి మాట్లాడలే, నా తండ్రి మాట్లాడలే, అయ్యో ఏంటి ఎందుకు మాట్లాడలే, నేనేం చేశా అని అడుగుతావా లేదా? అలాగే నీ పరలోకపు తండ్రి నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వినలేకపోతున్నావంటే నీ యొక్క బాడీని, నీ యొక్క సోల్ని, నీ యొక్క స్పిరిట్ని దేనికి ట్యూన్ చేసుకోవాలి? దేవుని స్వరము వినే లెవెల్కి మనం వెళ్ళాలి. ఈ రోజు నుంచి ఆ లెవెల్కి నువ్వు వెళ్ళుదువు గాక. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు విజిట్ యూ. There are many encounters in the Bible. బైబిల్లో అనేక ఎన్కౌంటర్స్ ఉన్నాయి, అనేక ముఖ దర్శనాలు ఉన్నాయి. దూతలు కలుసుకున్నారు, ప్రవక్తలు కలుసుకున్నారు, దేవుడు కలుసుకున్నాడు, దేవుడు మాట్లాడాడు. మిఖాయేలు వచ్చింది, గాబ్రియేల్ వచ్చింది. చూడండి ఒకసారి, మా వైస్ మెన్స్తో ఎవరు కలుసుకున్నారు? దూత కలుసుకుంది. జ్ఞానులతో, జ్ఞానులు దూతలు చూసారా? అరే చెప్పాలా, జ్ఞానులు దూతను చూసారా? వాళ్ళలో ఉన్నదేంటి, మీలో లేనిదేంటి? అందరూ చెప్పండి, జ్ఞానుల్లో ఉన్నదేంటి? గట్టిగా చెప్పాలి. జ్ఞానుల్లో ఉన్నదేంటి, మనలో లేనిదేంటి? వాళ్ళు చూడగలిగితే నువ్వెందుకు చూడలేకపోతున్నావు?
జ్ఞానులు చూశారు. చూసారా చూడలేదా? చూశారు. వైజ్ మెన్స్, దే ఆర్ వైజ్ మెన్స్. దేవుడు ఆయా రీతిలుగా చాలామందికి బయలుపరుస్తున్నాడు. మేరీ చూసింది దూతని కళ్ళారా. మరి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య పరలోకాన్నే భూమి మీదకి తీసుకొస్తే, పరలోకము ఆయన భుజం మీద చేసుకొని వస్తే, ఆయన రాజ్యంలో జీవిస్తున్న మనము, ఆయన ద్వారా రక్షించబడ్డ మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, రక్తం చేత కొనబడిన మనం ఎందుకు చూడలేకపోతున్నాం? వాళ్ళలో ఉన్నదేంటి, మనలో లేనిదేంటి? అందరూ చెప్పండి, వాళ్ళలో ఉన్నదేంటి, మనలో లేంటి ఏంటి? దావీదు పాపం చేయలేదా? చెప్పాలి, దావీదు పాపం చేయలేదా? చేశాడు. అబ్రాహాం పాపం చేయలేదా? వ్యతిరేకంగా చేయలేదా? మరి అబ్రాహాంను కలుసుకోవడానికి ఎవరు వచ్చారు? 3 వచ్చారు. ఆ 3 ఎవరు? మనుషులు. అంటే మనుషులు పోలిన దూతలు. 3 people came to visit అబ్రాహాం. అబ్రాహాం ఏ యాజకత్వం కిందన్నాడు? మెల్కీసెదెకు యాజకత్వం కిందన్నాడు. హల్లెలూయా. అందరూ ఇప్పుడు ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అబ్రాహాంతో కలుసుకున్నాడు దేవుడు. దానియేలు కలుసుకున్నాడా? ఏ రోజైతే దానియేలు మోకరించాడో అదే రోజున దూత ఎక్కడి నుంచి విడుదలైందంట? పరలోకం నుంచి. దూత కలుసుకున్నప్పుడు దానియేలుతో దూత మాట్లాడిందా? మాట్లాడింది. వీళ్ళందరితో కలుసుకొని మాట్లాడినప్పుడు మరి నీతో ఎందుకు కలుసుకోలేకపోతున్నాడు? నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఒకరు చెప్పండి, నువ్వెందుకు చూడలేకపోతున్నావు? నువ్వెందుకు ఆయన స్వరం వినలేకపోతున్నావు? ఎందుకో తెలుసా? టూ మచ్ ఆఫ్ గ్రీడ్. దేవుడితో నువ్వు ఎక్కువగా, అందుకే నీలో వాక్యము మెయిన్గా దేవుడు యొక్క చూడాలి అంటే, దేవుని స్వరం ఉండాలంటే నువ్వు ఏమవ్వాలి తెలుసా? నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క సోల్ని, నీ యొక్క స్పిరిట్ని దేవుని వాక్యానికి ట్యూన్ చేసుకోవాలి. హల్లెలూయా. దెన్ యూ విల్ విజిట్, దెన్ యూ విల్ ఎన్కౌంటర్ గాడ్ ద ఆల్మైటీ. అందరూ నీ దేవుని యొక్క వాక్యానికి నిన్ను నువ్వు ట్యూన్ చేసుకో. కొంతమందికి ప్రార్థన అంటే బాధగా ఉంటుంది, వాక్యం చదవాలంటే బాధగా ఉంటుంది తెలుసా? నువ్వు చేయి, నువ్వు ఉపవాసం ఉండు. నేను 3 పూటలు తింటా, నువ్వు ఉపవాసం ఉండు. నువ్వు చేయి, నువ్వు ప్రార్థించు. నువ్వు జాగ్రత్తలా సరిపోదా? నేను చేయాలా మళ్ళీ? యూ డోంట్ వాంట్ టు ట్యూన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు ట్యూన్ చేసుకోవడానికి ఇష్టపడలే, దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడలే. దూతలు రెడీగా ఉన్నాయి, నీ చుట్టూ దూతలు ఉన్నాయి తెలుసా? రక్షించబడిన వారి చుట్టూ అనేక వేవేల దూతలు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ఆ దూతలు చూడాలంటే నీ నేత్రాలు తెరవబడాలి. నువ్వు మళ్ళా పాపం చేయకుండా ఉండాలంటే నీ నేత్రాలు తెరవబడాలి. నీ దేవుడు ఎలాంటి వాడో తెలియాలంటే ఆయన స్వరము విన్నప్పుడు నీకు భక్తి కలుగుద్ది, నీకు భయం కలుగుతుంది. ఒక ఆయన నిన్ను చూస్తున్నాడు. హీస్ అ గాడ్ హూ క్రియేటెడ్ యూ. నువ్వు ఎలాంటి వాడు ఆయన తెలుసా తెలీదా? తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అంతపడి నాతో మాట్లాడేసాయా? గట్టి చెప్పాలి, నాతో మాట్లాడేసాయా? అంతపడి నా నేత్రములు దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. ఒక దైవజనుడిని చూశాను నేను. హి వాస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన తమిళనాడులో ఉంటాడు. ఆయన అంటాడు, ఆయన మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం వేసింది, ఇది నిజమా అనే ప్రశ్న వచ్చింది. ఆయన అంటాడు, ఆయన వస్తా ఒక కురుసైడ్కి ఒక కాన్ఫరెన్స్కి వచ్చాడు, మీటింగ్కి వచ్చి స్టేజ్ మీదకి రాగాలని మైక్ తీసుకొని అన్నాడు, ఒకే ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నాకెందుకు లేట్ అయిందో తెలుసా? నేను మోషేతో ఇంట్లో మాట్లాడుతూ ఉన్నా, మోషే నా దగ్గరికి వచ్చాడు, ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నా, అందుకే లేట్ అయింది అన్నాడా. వాట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్స్ దే ఆర్ హ్యావింగ్. ఏంటి ఇట్లా చూస్తున్నారు? దేవుడు ట్రాన్స్ఫిగర్ అయినప్పుడు, దేవుడు రూపాంతరం చెందినప్పుడు మోషే వచ్చాడా రాలేదా? చెప్పండి బాబోయ్, వచ్చాడు, మాట్లాడలేదా? ఆ మోషేని, ఏలియాని ఎవరు చూస్తున్నారు? చెప్పాలి, ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడలేదా? కింద పేతురు చూస్తున్నాడు, యోహాను చూస్తున్నాడు, ఇంకెవరు చూస్తున్నారు? చెప్పాలి గట్టిగా, యాకోబు. ఈ 3 యేసుతో పాటు కొండెక్కి ఎక్కడికి వెళ్ళారు? రూపాంతరం చెందే ముందు. ఆయన రూపాంతరం అయినప్పుడు ఈ 3, ఆ 2 కనపడేది వీళ్ళు చూస్తున్నారు. అంటే నువ్వు చూడొచ్చా చూడకూడదా? చెప్పాలి గట్టిగా. అమ్మో, చూడకూడదు. చూడొచ్చా చూడకూడదా? చూడొచ్చు. యూ కెన్ ఎన్కౌంటర్. నువ్వు వాళ్ళు కలుసుకోవచ్చు యేసు నామములో. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్.
అయితే ఏం చేసుకోవాలా? నిన్ను చూజ్ చేసుకోవాలా. నేను దేవుడితో నడవాలి, దేవుడితో నడవాలి, నేను దేవుని స్వరం వినాలి. నా కుటుంబం పట్ల దేవుడు ఉద్దేశించిన సంగతులు చాలా గొప్పవి. అని నన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, నన్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, నన్ను ఆస్వాదించాలనుకున్నాడు. నేను ఆయన దగ్గర నుంచి అన్నీ పొందుకోవాలా. అయితే నిన్ను ఏం చేసుకోవాలా? ట్యూన్ చేసుకోవాలా. యువర్ స్పిరిట్ మస్ట్ బి ట్యూన్, యువర్ సోల్ మస్ట్ బి ట్యూన్, యువర్ ఫ్లెష్ మస్ట్ బి ట్యూన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ యూ కెన్ హియర్ ద గాడ్స్ వాయిస్. నేను రాయ్కోడ్ అనే ఊరు విలేజ్కి వెళ్ళా. ఐ వెంట్ టు రాయ్కోడ్. ఒక విలేజ్కి మన వివాహానికి వెళ్ళి, వివాహం నుంచి అక్కడికి వెళ్తే ఫస్ట్ 2-3 ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు దేవుని అడుగుతాను, ప్రభా ఏదైనా వీళ్ళ గురించి చెప్పు ప్రభా అంటే నాకేమీ వినపట్లే. నేను కొన్ని ఫ్యామిలీస్కి వెళ్తున్నప్పుడు నాకు లోపల నుంచి స్వరం వినపడతా ఉంది. ఏమిటో తెలుసా? ఈ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది చెప్తా ఉంటే ఇక 10:30-11 దాకా మేము హౌసెస్ తిరుగుతూనే ఉన్నాం. మేము ఒక దగ్గర దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకో ఇంటికి తీసుకెళ్ళాడు, అక్కడ మాట్లాడు, ఇంకో ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఒక వ్యక్తి అయితే ఏడుస్తూ ఉన్నాడు దేవుని స్వరం విన్నప్పుడు. ద స్పిరిట్ విల్, ఆయన స్వరం ఎలా ఉంటుందో తెలుసా? చాలా జెంటిల్గా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఆయన మెల్లగా మాట్లాడతాడు. ఒక ప్రశ్న దేవుణ్ణి వేసినప్పుడు ఆయన నీకుతో జవాబు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు మస్ట్ ట్యూన్ యువర్ సెల్ఫ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. That is a real Christianity. If you are not tuned to the Holy Spirit voice, you are not walking in the footsteps of Christ. దేవుని యొక్క స్వరానికి నిన్ను ట్యూన్ చేసుకోకపోతే నువ్వు దేవుని యొక్క మార్గంలో ఇంకా నడవట్లే, ఇంకా వినట్లే. అంటే నిన్ను ఏం చేసుకోలేదు? ట్యూన్ చేసుకోవాలా. భక్తిలో ట్యూన్ చేసుకోవాలా, విశ్వాసంలో ట్యూన్ చేసుకోవాలా. అంతేకాదు ఆయనతో నడిచే విధానంలో ట్యూన్ చేసుకోవాలా. వెన్ యూ అలైన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యంతో ఎప్పుడైతే నిన్ను అలైన్ చేసుకుంటావో దేవుడు నిన్ను ఎన్కౌంటర్ అవుతావు. హల్లెలూయా. యు విల్ ఎన్కౌంటర్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. బంధించేశారు పేతురుని, చెరసాలలో వేశారు పేతురుని. అయితే సంఘం ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉంది. అందపండి ఎడతెక్క. పరలోకము ఆ ప్రార్థన విని ఏం చేయాలి అర్థం కావట్లే. సడన్గా దేవుడు అన్నాడు, అయ్యో వాళ్ళు ఎడతెక్క పేతురు కోసం ప్రార్థిస్తున్నారు, తోత నువ్వు వెళ్ళిపో. సంఘం ఆసక్తితో ఏం చేస్తుంది? ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ప్రార్థనకి దేవుడు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలే. ఏమైపోయాడు? సడన్గా దూతను పంపించాడు. దూత వచ్చింది పేతురు దగ్గరికి. చెరసాలు మూసి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి, కానీ దూత లోపలికి వచ్చింది, సంఖ్యలు తెంపింది, చేయి పట్టుకుంది, పేతురుని మధ్యలో తీసుకెళ్ళింది, ఊరు మధ్యలో తీసుకెళ్ళి ఇక ఏం చేయమంది? నువ్వు ప్రచారం చేరేపటి నుంచి హల్లెలూయా నా రాజ్యం గురించి చెప్పు అంటే. దూతని పేతురు చూడలేదా? చూశాడు. He encountered an angel of God. A continuous relationship with God will open every realms, every dimensions. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసా? దేవుడు యొక్క స్వరాన్ని వింటావు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోకి వస్తావు. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, నేను ఆశీర్వదిస్తాడు, నేను అభివృద్ధి పరుస్తాడు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క మిస్టేక్స్ని సరిచేస్తాడు, నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు తీసివేస్తాడు. అంటే దేవుడు నిన్ను గొప్ప చేయటానికి ఆయన ఏం చేయమంటున్నాడు? ఆయన వాక్యానుసారంగా లోపడమంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు హల్లెలూయా. కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయం, Psalms chapter 81 verse 11. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. చూడండి, నా ప్రజలు నా మాట ఆలకించకపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ఇశ్రాయేల్ ఎవరి మాట వినలేదంట? ఆయన మాట వినలేదంట. They doesn't obey God's voice. నా మాట ఆలకించట్లే. అందుకంటాడు బైబిల్లో కొత్త నిబంధనలకు వస్తే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అందరూ పడి ఆయన గొర్రెలు, గట్టి చెప్పండి, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. దాని అర్థం ఏంటి? ఫిజికల్గానా, స్పిరిచువల్గానా? ఫిజికల్గా. యూ కెన్ హియర్ గాడ్స్ వాయిస్ ఫిజికల్లీ. ఈరోజు నుంచి నీ చెవులు తెరవబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు భక్తి వద్దు, ఏం పోదాం మందిరానికి, ఏమవుతుంది మనకే, ఓరక పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, ప్రతి ఆదివారం బాటలే. దేవుని మార్గం నడవడానికి ఇష్టపడట్లే, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవట్లే. లోకము 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 లోకము. ఈరోజు చూడండి, చాలామంది క్రైస్తవులు, నేను అబ్జర్వ్ చేశా, చాలామంది 70% మంది దేవుని పేరు చెప్పుకుంటున్న వారు చాలామంది మందిరానికి వెళ్ళరు. 70% చెప్తున్నాను నేను, 70%. నేను మన ఒక విలేజ్కి వెళ్ళా, ఆడవాళ్ళందరూ వెళ్తారంట మందిరానికి, మగవాళ్ళందరూ పోరంట. మళ్ళీ వాళ్ళందరూ అంటారు, మీరు ఎవరయ్యా అంటే, నేను క్రైస్తవుడిని. క్రీస్తు లేకుండా క్రైస్తవుడు ఎట్లా అవుతావు నువ్వు? క్రీస్తు యొక్క మార్గంలో నడవకుండా క్రైస్తవుడు ఎట్లా అవుతావు నువ్వు? క్రీస్తుని అనుసరించి జీవించకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మగవాళ్ళు ఎవ్వరు వెళ్ళంట, అందరు ఆడవాళ్ళు చర్చికి వెళ్తారంట. అవశ్య రక్షణ గురించి మాట్లాడుతున్నా, రక్షించబడతావా, బాప్టిజం తీసుకుంటా, వద్దు ఇంకా టైం వల్ల నాక అని అన్నాడు ఆయన, ఒక ఆయన. ఇంకా టైం వల్ల నాక, అప్పుడే బాప్టిజమా, అప్పుడే రక్షణ, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పొద్దున్న లేసి అబద్ధాలు ఆడతా, పొద్దున్న లేసి బూతులు మాట్లాడతా. నువ్వు బూతులు మాట్లాడతావు అని తెలుసు, అబద్ధాలు మాట్లాడుతూ తెలుసు, నువ్వు బలహీనం అని తెలుసు, నీతిమంతుడు ఒక్కడు లేడు, పరిశుద్ధుడు ఒక్కడు లేదు. కానీ నువ్వు ఆయన చేతుల్లోకి వచ్చి ఆయన రక్షణ తీసుకొని ఆయనలో జీవిస్తే ప్రతిరోజు నిన్ను ప్యూరిఫై చేసి నీ బలహీనతలు బలంగా మార్చడానికే దేవుడు నిన్ను రక్షణలోకి రమ్మంటున్నాడు. హల్లెలూయా. He is calling you to make you perfect. You are not perfect. నువ్వు పర్ఫెక్ట్ కాదు, నువ్వు పాపే, నువ్వు పడిపోతావు, నువ్వు మరలా పడిపోతావు. ఎన్నిసార్లు పడిపోయినా ఆయన మార్గం విడిచిపెట్టబాక, ఆయన మార్గము, ఆయన సన్నిధి విడిచిపెట్టబాక. ఎన్నిసార్లు పడిపోయినా ఆయన సన్నిధికి వచ్చేయి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నేను సంపూర్ణంగా మార్చిన దాకా ఆయన మార్గంలో నడుస్తూనే ఉండాలి నువ్వు. హల్లెలూయా. He will make you perfect. You are not perfect. హల్లెలూయా. అన్నప్పుడు ఆమేన్. ఆయన అందుకన్నాడు, ఏమన్నారు? వారు నా మాట వినట్లేదయ్యా, వారు నా స్వరము వినలేకుండా ఉన్నారు. దేవుడు మాట్లాడట్లేదా? చెప్పాలి గట్టిగా, మాట్లాడట్లేదా? దావీదుతో ప్రతిసారి మాట్లాడాడు తెలుసా, దావీదుతో మాట్లాడాడు. నేను అనుకుంటాను, ఎంతగా దావీదు దేవుని యొక్క స్వరానికి ట్యూన్ అయ్యాడంటే, యుద్ధం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. అరే శత్రువులు వచ్చేస్తున్నారు, తీయండ్రా కత్తులు, తీయండ్రా గుర్రాలని చెప్పలా. శత్రువులు వస్తున్నారంటే ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా యుద్ధం చేయాలా వద్దా, నేను గెలుస్తానా గెలవనా, దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడంట. మీకు చూపిస్తాను రండి ఒకసారి. ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. మొదటి సమయాలకు రండి. మొదటి సమయాలు. డేవిడ్ ఆల్వేస్ ఎంక్వైర్డ్ గాడ్. దేవుడిని ఎంక్వైరీ చేస్తున్నాడు ప్రతిసారి కూడా. మొదటి సమయాల గ్రంథము ఒక్క నిమిషం. మొదటి సమయాల గ్రంథం 23వ అధ్యాయము 1-2 వచ్చిన చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 23వ అధ్యాయము. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడింది. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. యెహోవా యొద్ద ఏం చేశాడంటేనా? విచారణ చేశాడు. ఒక శత్రువును కొట్టాలంటే దావీదు సొంతగా వెళ్ళే, అందుకే దావీదు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలే. హల్లెలూయా. దేవుని ద్వారా ఎంక్వైరీ చేసేవాళ్ళు, దేవుని దగ్గర ప్రతి ఒక్క జవాబు తీసుకునే వాళ్ళు దేంట్లో కూడా ఫెయిల్ అవ్వరు. హల్లెలూయా. గిడేప్పుడు ఆమె దేవుని దగ్గర ఏం చేశాడంట? యుద్ధం చేయాలా వద్దా యేసయ్యా? దేవుడా యుద్ధం చేయాలా? ఎంక్వైరీ చేశాడు. అప్పుడు దేవుడు జవాబిచ్చాడులే చూద్దాం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి. ఇప్పుడు దావీదు దేవుని స్వరం వింటున్నాడా? వినపట్ల. అంటే దావీదు కంటే మనం గొప్ప వాళ్ళమా తక్కువ వాళ్ళమా? నాకేం తెలుసు.
దావీదు కంటే గొప్పడు మనలో ఉన్నాడా? గట్టిగా చెప్పట్లా. ఒక దావీదు దేవుని స్వరం వినగలిగితే మరి మనం ఎందుకు వినలేకపోతున్నాం? దేవుని దగ్గర విచారణ చేశాడంట దావీదు. హల్లెలూయా. అంటే ప్రతి దానిలో మనం ఎవరి దగ్గర విచారణ చేయాలా? ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గర ప్రార్థించాలా? ఎవరి దగ్గర విచారణ చేయాలా? విచారణ అంటే తెలుసా? నేను మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, దాన్ని విచారణ అంటారు. ప్రార్థన అంటే నువ్వే మాట్లాడుతూ ఉంటావు, అక్కడ నుంచి ఏం రాదు ఆన్సరు. కానీ దావీదు ఏం చేశాడు? ఎంక్వైరీ చేస్తున్నాడు. అయ్యా వాళ్ళతో యుద్ధం చేయాలా వద్దా? నేను ఐఎమ్ ఐ రెడీ టు డూ వార్ విత్ దెమ్? నువ్వు వెళ్ళమంటావు వద్దా? అప్పుడు దేవుడు ఏమన్నాడంట, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. హల్లెలూయా అన్న, హల్లెలూయా. చూడండి, వెన్ యూ ట్యూన్ యువర్ స్పిరిట్ టు లిసన్ గాడ్స్ వాయిస్, యూ విల్ ఆల్వేస్ విన్ ద బ్యాటిల్స్. నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినటానికి ట్యూన్ చేసుకుంటావో నువ్వు ప్రతిసారి గెలుస్తావు. హల్లెలూయా. ఓడిపోతున్నావంటే, పడిపోతున్నావంటే ఇంకా నువ్వు ట్యూన్ చేసుకోవాలా. ఈరోజు ఇంకా నువ్వు వర్తిల్లట్లేదంటే, నేను వర్తిల్లట్లేదంటే ఏం చేసుకోవాలా? నన్ను ఏం చేసుకోవాలా? ట్యూన్ చేసుకోవాలా. ఐ మస్ట్ ట్యూన్ మై సెల్ఫ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హీ ఎంక్వైర్డ్. దేవుని ఎంక్వైరీ చేస్తున్నాడు. యా లార్డ్, యామ్ ఐ గో? నేను వెళ్ళొచ్చా లేదా? ఐ వాంట్ టు డూ ఎ వార్. ఇఫ్ యు గివ్ పర్మిషన్, నీ పర్మిషన్ లేకుండా నేనేం చేయకూడదయ్యా. అందుకే దావీదు హృదయానుసారుడు. హల్లెలూయా. అంత హల్లెలూయా. హూ ఎంక్వైర్డ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలు దేవుని దగ్గర విచారణ చేసి దేవుడు చెప్పిన ప్రకారము చేసినటువంటి దావీదు తప్పు చేశాడో తెలీదా? తప్పు చేశాడు. అబిగైల్ని భార్యగా చేసుకోమన్నాడా? ఈయనే భార్యగా తెచ్చుకున్నాడు అబిగైల్ని. సీరియస్గా బెర్షెబాని పెళ్లి చేసుకోమన్నాడా? అంటే ఇంట్లో ఫ్లష్ పని చేస్తుందా చేయట్లేదా? చెప్పాలి గట్టిగా. పని చేస్తుంది. తప్పులు చేస్తున్నాడా? చేస్తున్నాడు. నీలాంటి మనిషే దావీదు కూడా. కానీ దావీదు ఏం చేశాడు? దావీదుకు తెలుసు అతన్ని దేవుని స్వరం వినేదానికి ఎలాగ ట్యూన్ చేసుకోవాలో. హల్లెలూయా. హల్లెలూయా. బెర్షెబాతో పాపం చేశాడు. బెర్షెబాని భార్యగా చేసుకున్నాడు. బెర్షెబాకి పుట్టినటువంటి మొట్టమొదటి కొడుకుని ఏం చేశాడు? చంపేశాడు. అయినా ఏం చేశాడు? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని విచారణ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈజ్ ఎ గుడ్ ఎంక్వైరర్. ఆయన విచారణ చేసేవాడు. ఇంకా చూడండి దావీదు ఏం చేశాడు. దావీదు అదే 14 వచ్చింది అమ్మ. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతను వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినను తెలుసుకుని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నువ్వు భయపడవద్దు. చూడండి, ప్రతి ట్రాప్ లో నుంచి తప్పించబడుతున్నాడు దావీదు. ఫ్రమ్ ఎవ్రీ ట్రాప్ ఆఫ్ ద ఈవిల్. ఎందుకు తెలుసా? దావీదుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ట్రాప్స్ వస్తున్నాయా? అనేక పన్నాగాలు వస్తున్నాయా? ఉచ్చులు వస్తున్నాయా? వస్తున్నాయి. సౌలు వేస్తున్నాడు ఒక్కొక్క ఉచ్చు, దావీదుని చంపాలని తరుముకొని వస్తున్నాడు. ప్రతి ఒక్క ఉచ్చులో అనేక యుద్ధాలు గెలిచిన దావీదు సౌలు చంపాలంటే ఒక్క నిమిషం పట్టదు. ఎందుకు సౌలు చంపలేదు తెలుసా? అభిషిక్తుడిని ముట్టరాదని దావీదుకు తెలుసు. హల్లెలూయా. హీ నో అబౌట్ ద అనాయింటింగ్. ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ అనాయింటింగ్. అభిషేకంతో నేను ప్లే చేయకూడదు. అమ్మా, దేవుడిచ్చిన అభిషేకం చాలా గొప్పది. ప్రతిసారి దావీదు ఏం చేశాడు? ఎంక్వైరీ చేశాడు. మళ్ళీ చూద్దాం ఒకసారి ఇంకెక్కడ ఎంక్వైరీ చేశాడు మీకు చూపిస్తాను. ఐ వాంట్ టు షో యూ. అదే అధ్యాయము ఓకే 23వ అధ్యాయము 10వ వచనం చదువుమా. మొదటి సమూయేలు 23వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా
సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయును ఉద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చున. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. అంత హల్లెలూయా. ఇడే హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడండి దావీదుతో. అదే దేవుడు ఈరోజు ఉన్నాడా? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఆయన స్వరమును వినుదువుగాక. ఆమె ఇంకా చూపిస్తా మీకు. అదే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దావీదు మిక్కిలి దుఃఖపడును మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడనైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇస్ దిస్ గాయ్? ఎలాంటి వ్యక్తి అండి ఈ వ్యక్తి? ప్రతిసారి ఏం చేస్తున్నాడు? ప్రతిసారి ఏం చేస్తున్నాడు? అందుకే దావీదు యొక్క సింహాసనం మీద వేసే వచ్చాడు. హల్లెలూయా. హూ హ్యావ్ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో లోతైన అనుభవం సావాసం కలిగినవాడు దావీదు, హృదయానుసారుడు. అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు చూస్ చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ లవ్స్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో లోతైన అనుభవం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని దగ్గర ఏం చేశాడు? విచారణ చేశాడు. ఈ తండ్రి నేను తరుముతానా? అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఏమంటే సమాధానం తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చు. తరుము వెళ్ళి. హల్లెలూయా. నేను ఈ తమ తరుము, విజయము నీదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు దావీదు దేవుడి స్వరాన్ని విన్నాడా? చెప్పాలి గట్టిగా, విన్నాడా లేదా? విన్నాడా అని వారి చేతులు పైకెత్తండి. ఓ, విన్నాడు. సో ప్రతిసారి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పాలా? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా మీదకి యుద్ధంకి వస్తున్నారు, రండి సాయం చేద్దని పిలిచాడా? సహాయకులను పిలవలే, దేవుని మీద ఆధారపడ్డాడు ఈయన. అందుకే దావీదులో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా? ఒక్క యుద్ధము ఓడిపోలే. అందుకే దావీదు అన్నాడు, ఇతడు నా యొక్క హృదయానుసారుడు. దేవుడితో లోతైన సంబంధం కలిగిన వాడిని దేవుడు పేరుతో పిలుస్తాడు. ఆయన పిలిచే పేరు ఎలా ఉంటుందో తెలుసా? హృదయానుసారుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునితో కనెక్షన్ ఉండవాలంటే దేవుడికి ఇష్టమా కాదా? హీ లవ్స్ దెమ్ అన్కండిషనల్లీ. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనమంట దేవుని ఆత్మచేత ముద్రించబడ్డామంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 'The voice of the Holy Spirit'. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇప్పుడు మీరు ఆత్మచేత ఏమయ్యారంట? ముద్రించబడ్డాం. అందపండి, ఆత్మచేత ముద్రించబడ్డాం. అందరూ ముద్రించబడ్డాం. ఇప్పుడు ఆత్మ ఎవరిలో ఉంది? పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నారు? చెప్పండి, మనలో ఉన్నాడా? ఉన్నాడా? మరి ఉండేది అది కూడా డౌట్గా చెప్తున్నారు మీరు. పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా? ఉన్నారు. నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అన్నవాడు చేయిపోగెత్తండి.
ఓ మీ అందరిలో ఉన్నాడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆత్మచేత ముద్రించబడ్డావు నువ్వు, అంటే యు ఆర్ సీల్డ్ బై ద స్పిరిట్. ఆమేన్ అందరూ ఆమేన్. ఇప్పుడు ఆ ముద్ర దేవుడు వేశాడు, నీలో ఆత్మను పెట్టి ముద్ర వేశాడు. ఇప్పుడు ఆ ముద్ర తీయాలంటే పాపానికి బలం ఉందా? యేసయ్య వేసిన ముద్ర గొప్పదా, పాపం గొప్పదా? గట్టిగా చెప్పాలా, మళ్ళీ చెప్తున్నా. యేసయ్య వేసిన ముద్ర గొప్పదా, పరిశుద్ధాత్మ ముద్ర గొప్పదా, పాపం గొప్పదా? అవునా? మరి నువ్వు పాపం చేస్తే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడని ఎందుకు చెప్తారు మరి? అలా అబద్ధమా కరెక్టా? నువ్వు పడిపోయినప్పుడల్లా ఏమవుతావు అంట, పరిశుద్ధాత్మ వెళ్ళిపోతావు అంట. ఒట్టిదే, బిబ్లికల్ కాదు. ఒకసారి దేవుడు ముద్రించాడు అంటే సదాకాలం ముద్రించాడు. హల్లెలూయా అందం, హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ విల్ నాట్ లీవ్ యూ, నిన్ను విడిచిపెట్టడు ఆయన. ఎందుకంటే ముద్రేసింది సాతాండు కాదు, ముద్రేసింది దేవుడు. హల్లెలూయా. దేవుని ముద్రని ఓపెన్ చేసేదానికి ఏ రాజుకి శక్తి లేదు, ఏ పాపానికి శక్తి లేదు, మరి ముఖ్యంగా చెప్తున్నా సాతానికి కూడా శక్తి లేదు. హల్లెలూయా. దేవుడు వేసిన దాన్ని ఎప్పుడు తీయలేడంతే. మీరు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారు. ఏ ఆత్మచేత? ఏ ఆత్మచేత? గట్టిగా ఏ ఆత్మచేత? సరే మీకు ఒకటి చెప్తా, మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు పొద్దున్నే పలానా టిఫిన్ చేయాలి అని నీకు ఎవరు చెప్తారు? ఈరోజు దోశ తిన్నావు అనుకో, దోశ తిన్నావు ఈరోజు, రేపు పొద్దున్నే మళ్ళీ దోశ తింటావా? సరే 2 రోజులు తింటావు, 3 రోజులు తింటావా? ఏమంటే నోరు ఏమంటో తెలుసా? నోరు ఈరోజు దోశ వద్దులే, బోండా తినాలనిపిస్తుంది. ఇది ఏ స్వరము? ఇది ఏ స్వరము? ఏదో నీతో మాట్లాడుతుంది, ఏదో నీ యొక్క లోపల యొక్క సెన్సెస్ని మారుస్తుంది. ఈరోజు తిన్నది రేపు తినాలనిపించలేదంటే నీతో ఏదో మాట్లాడుతుంది, అదే శరీరము. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్. రోజు చికెన్ తింటావా? ఎంతమంది 3 రోజులు వరుసగా చికెన్ తింటారు? చేతులు పైకెత్తండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఒక పూట కాదు, ఒక పూట అందరూ తింటారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చికెన్ తిండి 4వ రోజు కూడా మీ ఇంట్లో చికెన్ తెచ్చారంటే ఏమంట? నాకు వద్దా, పప్పు చేయరా. పప్పు చేయొచ్చుగా, ఏం చేయాలా? ఎందుకు? ఏదో వాయిస్ మీతో మాట్లాడుతుంది. ఏమని? ఇది వద్దు, ఇది కావాలి అనేదో స్వరం మాట్లాడుతుంది. దాని ప్రకారం ఏం చేస్తా? రచ్చే, గొడవే. పప్పు చేస్తావా చేయవా? పచ్చడి చేస్తావా చేయవా? ఉప్పు ఎందుకు లేదు? కొంతమంది అన్నం వేడిగా ఉండాలి, వేడిగా ఎందుకు లేదు? ఉప్పు తక్కువైందంటే ఆ పప్పు వాళ్ళ మొక్క మీద ఉంటుంది. ఉన్నారు మురుకులు అలాంటి వాళ్ళు. పాతకాలంలో మాకు మా ఊరిలో కొంతమంది మగవాళ్ళని చూశాను సీరియస్గా. ఆ పొల్లు తోముకునేటప్పుడు కూడా ఆ యాపలు ఎప్పుడు ఆ పొల్లు అన్నం ఉడికింది అన్నప్పుడే మొహం కడుక్కుంటారు వాళ్ళు. అప్పుడు దాకా కడుక్కోరు. అప్పుడు దాకా యాపల లోపల సగం పోతుంటుంది, బయట సగం పోతుంటుంది. ఆ వేడిది ఉఫ్ఫు 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 అంట తినాల. కొంచెం కానీ కూర తక్కువైందంటే మొక్క మీద పోస్తారు, పప్పుని పోసారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కూడా సీరియస్గా. వీళ్ళు ఎవరు చెప్పండి? ఎవరో మూర్ఖులు. ఇప్పుడు దేవుని స్వరం వెళ్ళలేకపోతున్నాం. మనం ఎవరో చెప్పండి బాబు? మనం ఎవరో? దేవుని అమ్మ ప్రార్థన చేయమ్మా కొంచెంసేపు. దేవుడు బా ఏం రోజు ఎవడు ప్రార్థన చేస్తాడు? అమ్మ కొంచెం వాక్యం చదువు అమ్మ. ఊరుకో, రోజు ఎవరు వాక్యం చదువుతారు? అమ్మ కొంచెంసేపు దేవుడు పాటలు పాడుకొద్దు, మందిరికి వెళ్దాం రావద్దు. లోకంలో అన్ని వాటికి మనం అవకాశం ఇస్తాం, దేవుని సన్నిధిలో ఎదగటానికి అవకాశం. నేను కూడా చెప్తానండి, నువ్వు లోకంలో అన్ని వాటికి అవకాశం ఇస్తున్నావు, దేవునిలో అవకాశం ఇట్లే. అందుకే నువ్వు ప్రతిసారి ఓడిపోతున్నావు, ఫెయిల్ అవుతున్నావు, లోకంలో అపనిందలు అవుతున్నావు. అదే కాన దేవునికి స్థానం ఇచ్చి కాన దేవునితో ఎక్కువ గడుపుతావు ఉంటే నువ్వు లోకాన్ని జయిస్తావు. హల్లెలూయా. లోకాన్ని జయించేది నీ విశ్వాసమే. ఆమేన్. ఈరోజు నుంచి బ్లెస్ కాబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆత్మచేత ముద్ర వేయబడ్డావు. నీకు ఒకటి తెలుసా? నువ్వు దేవుడు ఏకమైపోయారు. నువ్వు దేవుడు ఏమైపోయారు?
ఊరు నేను చెప్పట్లా, రండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అటువలే 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఆయనతో ఏమయ్యాడంట? ఏకాత్మ. అందపండి నేను వన్, అందపండి నేను దేవునితో ఏకము అని చెప్పండి. అందపండి పాపముతో కాదు, నువ్వు దేవుడితో ఏకమయ్యావు. రక్షించబడ్డావా, బాప్తిజం తీసుకున్నావా, నువ్వు దేవునితో ఏకమయ్యావు. దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా సాతానికి ద్వారం తెరిచినట్టే. యు ఆర్ జాయిన్ టు గాడ్. హల్లెలూయా. అంత హల్లెలూయా. అంతపా నేను దేవునితో ఏకమయ్యా అని చెప్పండి. వినపట్ల గట్టిగా, నేను దేవునితో ఏకమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయనతో ఏకమైతే ఎవరి స్వరం వినపడాలా? ఆయన స్వరం వినపడాలా. నీకు ఎవరి స్వరం వినపడుతుంది? మరి నువ్వు దేన్ని ఎక్కువ పోషిస్తావో ఆ స్వరం వినపడుతుంది. నువ్వు లోకంలో ఎక్కువ జీవిస్తున్నావు అనుకో, సాతాను స్వరం ఎక్కువ వినపడుతుంది. నువ్వు దేవుళ్ళు ఎక్కువ జీవిస్తున్నావు అనుకో, దేవుని స్వరం వినపడుతుంది. అంతేకాదు, దేవుడు ప్రతిసారి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నేను మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు, ఈ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు దేవుని స్వరాన్ని అనేక సార్లు దర్శనంలో విన్నా, వాక్యానుసారంగా విన్నా, ప్రవక్తల నోట్లో ఇచ్చిన్నా, ఇది దేవుని చిత్తమా కాదని నేను దేవుని దగ్గర చాలాసార్లు ఎంక్వైరీ చేశా, అడిగా. నేను సంపూర్ణ సేవలోకి రావాలి ప్రభువా అడిగా. 2 వారాలు కంటిన్యూస్ ఉపవాసాలు, ప్రేయింగ్. దేవుని నుంచి క్లియర్ వచ్చిందాక, దేవుడి నుంచి ఆన్సర్ వచ్చిందాక నో వదల్లా. దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అంత కొన్నిసార్లు కొమ్మని చూడండి, కొంతమంది ఉపవాసం చేస్తారు, ఉపవాసం ఎక్కువ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అప్పుడున్న భక్తి, అప్పుడున్నటువంటి ప్రార్థన జీవితం తర్వాత వాళ్ళకు ఉండదు. ఎందుకో తెలుసా? అప్పుడు వాళ్ళ యొక్క స్పిరిట్ని, వాళ్ళ సోల్ని, వాళ్ళ యొక్క ఫ్లెష్ని దేవునితో ట్యూన్ చేశారు. ఎలాగా? ఉపవాసంతో. అప్పుడు వాళ్ళ నోట్లో ఎప్పుడు పాటలే ఉంటాయి, వాళ్ళ నోట్లో ఎప్పుడు ప్రార్థనే ఉంటుంది. ఎందుకని? దేవుని ఆత్మ అంతగా మండుతూ ఉంటుంది వాళ్ళు. అదే దేవుడు లేకుండా అనుకోండి, ఏం చేద్దాం, ప్రార్థన చేసేయడానికి నిద్ర వస్తుంది. కొంతమంది ప్రార్థన ఒక ఉంటుంది, పాస్టర్ గారిని కూడా తెలుసా పాస్టర్ గారు, నాకు నిద్ర రావాలంటే ఒకటే సూత్రం ఏంటో తెలుసా? నేను మోకరించి ప్రార్థన చేస్తా, ప్రార్థన స్టార్ట్ చేస్తా, అంతే. కాసేపు నిద్రపోవటానికి ప్రార్థన చేయబాక. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ రాత్రి నాకు ఎక్కువ నిద్ర రాదు. అదేంటో బ్రదర్, బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుందంట. బైబిల్ పట్టుకుంటే ఏమొస్తుందంట? చెప్పండి గట్టిగా. మామూలుగా నిద్ర రాదంట, కానీ బైబిల్ పట్టుకుని నిద్ర వస్తుందంట. దానికోసం రోజు బైబిల్ చదువుతున్నాడు. ఒకరోజు ఏమైపోయిందంటే, బైబిల్ చదవగా అది ఎలా అయిపోయింది, ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఆ బైబిల్ డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. బైబిల్ పుట్టుకోకుండా కూడా నిద్ర వస్తుందంట. హల్లెలూయా. రిపేర్ అయిపోయింది. ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఏంటి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందపండి, మీరు దేవునితో ఏకమై ఉన్నారు అని చెప్పండి. మీరు దేవునితో, ఇప్పుడు దేవుని స్వరం వినొచ్చా? అందపడి ఈరోజు నువ్వు వినుదువుగాక. హల్లెలూయా. అందపడి హల్లెలూయా. వినాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలంటే నేనేం చేయాలి? అడగండి క్వశ్చన్. అందపండి, పరిశుద్ధాత్మ స్వరము నేను వినాలంటే, దూతల్ని నేను చూడాలంటే, లేకపోతే దేవుణ్ణి నేను మాట్లాడాలంటే నేనేం చేయాలి? ఒకటే ఆన్సర్, ఆత్మీయతలో పెరగాలి. గ్రో ఇన్ ద స్పిరిట్. అందపండి, ఆత్మలో ఎదగాలి అని చెప్పండి. అందపండి, సోల్లో, ప్రాణ, ఆత్మ, శరీరాలు, ఈ మూడిట్లో ఏం చేయాలి? నువ్వు దేవునితో ఎదగాలి. ఎలాగా? సహవాసంలో. అందుకే ఫస్ట్ పని అంటే లర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని నేర్చుకో. ఇఫ్ యు వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు వాంట్ టు సీ ద ఏంజల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు వాంట్ టు ఎన్కౌంటర్ గాడ్, యు మస్ట్ లర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నిన్ను పవిత్ర
పవిత్రపరుస్తుంది. వాక్యము నీలో ఉన్న చెడుతనాన్ని తీసివేస్తుంది. వాక్యము నీలో నీతితో నింపుద్ది. వాక్యము నేను ఉదక స్నానం చేస్తుంది. వాక్యము నేను పరిశుద్ధపరచుద్ది. వాక్యము దేవుని తలంపులతో నింపుద్ది. వాక్యము దేవుణ్ణి చూసే విధంగా మార్చేస్తుంది. హల్లెలూయా. అందమైన వాక్యము అనండి. అందమైన వాక్యము నేర్చుకో. అందమైన వాక్యము నేర్చుకో. వాక్యము చదువు ఎప్పుడు, రోజు కూడా, ఎవ్రీడే. చూడొకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు సమస్తము బోధిస్తారంట. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యు ఆల్ థింగ్స్. ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ టీచ్ యు ఆల్ థింగ్స్. నో మ్యాటర్ వాట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనవసరం, నీ ఇబ్బందులు ఎలా ఉన్నాయో అవసరం. ఆయన సమస్తమును బోధిస్తాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు నీకు వాయిస్తో మాట్లాడతాడు. ఆయన మంచి బోధకుడు. హి ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన సమస్తము నీకు బోధిస్తాడు. ఇంకేం చేస్తాడంట? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహం. పరిశుద్ధాత్ముడు సొంత ఉద్దేశాలు చెప్పడు, తండ్రి చెప్పిన దాన్ని మాత్రమే చెప్తాడు. The Holy Spirit voice will always teach you about God Almighty. దేవుడి గురించి బోధించడానికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క గుణాలని నీలో చూపించడానికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, అద్భుతాలు నీకు బోధించడానికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఆయన దానికంటే ఎక్కువ బోధించడు. దేవుని వాటిని మాత్రమే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు పాపాలు చూపిస్తాడు. ఎవరు చెప్పారు పాపాలు చూపిస్తాడని? పరిశుద్ధాత్ముడు పాపాలు చూపించడు. పరిశుద్ధాత్ముడు యేసయ్యని చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందువల్ల పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న పాపాలు చూపించడు. ఒక ఆయన అన్నాడు తెర మీద చూపిస్తాడంట. దేని మీద చూపిస్తాడంట? ఆయన పాపాలు జ్ఞాపకం చేయడానికి రాలే, పాపమును చిడిపించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దట్ ఈస్ ద రిపెంటెన్స్. మెటానోయా అంటే అర్థము నీ మనసుని మార్చడానికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు వాక్యంలో ఎదిగే కొద్దీ దూతలను కలుసుకుందువు గాక. నీకోసం మిఖాయిలు వెయిట్ చేస్తుంది, నీకోసం గాబ్రియలు వెయిట్ చేస్తుంది, నీకోసం పరలోకం వెయిట్ చేస్తుంది నీతో మాట్లాడటానికి. జస్ట్ ఒక్క తెర నీకు దేవునికి మధ్య ఉంది. ఆ తెర ఇలా తెరుచుకుంటే దూతల సమూహం కనబడుతుంది. హల్లెలూయా. ఏలియాను చంపడానికి అనేక మంది వచ్చారు, కొండ మీదకి వచ్చారు. ఏలియా శిష్యుడైనటువంటి వ్యక్తి, అయ్యా నేను చంపడానికి వచ్చేసారయ్యా, అయిపోయాం ఈరోజు మనతో చనిపోవాలయ్యా. అప్పుడు అన్నాడు ప్రవక్త, నీకు ఒకటి తెలుసా, నువ్వు చూసేవారి కంటే మన పక్షాన ఉన్నవారు చాలా గొప్పవాళ్ళు, మన పక్షాన గొప్ప సైన్యం ఉంది అంటే ఈ నమ్మలే. అప్పుడు అన్నాడు ప్రభువా వీడి నేత్రాలు తెరువునైనా. ఏం చేయాలంట? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే, దేవుని స్వరం వినాలంటే నీ నేత్రాలు తెరవబడాలా. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటే ఆత్మలో ఎదిగిన వ్యక్తే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా. యువర్ స్పిరిచువల్ ఐస్ విల్ బి ఓపెన్ వెన్ యూ గ్రో స్పిరిచువల్లీ. ఈరోజు నీ కళ్ళు తెరవబడును గాక. హల్లెలూయా. మే యువర్ ఐస్ బి ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందప్పుడు నా కళ్ళు తెరవబడును గాక. అందప్పుడు నా కళ్ళు, నా ఆత్మీయ కళ్ళు, నా ఆత్మనేత్రాలు తెరవబడాలి. ఆత్మలో ఎదిగినప్పుడు మాత్రమే నీ ఆత్మనేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా. వెన్ యూ గ్రో ఇన్ స్పిరిట్, వెన్ యూ గ్రో, నీ ఆత్మీయతను ఎప్పుడైతే పెంచుకుంటావో, దేవుళ్ళు ఎదుగుతావో, అప్పుడు ఏం చెబుతావు? నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండవు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండవు, రేపు ఉన్నట్టు అవతల రోజు ఉండవు, ఈ ఇయర్ ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండవు, నెక్స్ట్ ఇయర్ నువ్వు మహిమలోంచి అధిక మహిమలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. మే యూ గ్రో స్పిరిచువల్లీ. దేవుణ్ణిలో నువ్వు ఎదుగుదువు గాక.
యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక తనంతట తాను ఏది బోధించడంట, వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. అందుకని జరగబోయే కార్యాలు పరిశుద్ధాత్ముడు నీకు తెలియపరుస్తాడు. రేపు నీ జీవితం ఎలా ఉంటుందో చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? రేపు జీవితం వద్దా మీకు? వద్దపోతే ఇట్టు పట్టుకోండి. ఏం వదిలే. రేపు జీవితం తెలుసుకోవాలనుకుంటే చేతులు పైకెత్తండి. హల్లెలూయా. దేవుడు నీకు తెలియపరుస్తాడు యేసు నామములో. హల్లెలూయా. చిలక దగ్గరికి వెళ్ళి పెట్టుకోవడం కదా చేతులు. అమ్మ చిలకమ్మ బయటికి రా, నా జోసం చెప్పమ్మా. ఏం చెప్పేది? చిలకను సృష్టించిన సృష్టికర్తగా తెలుసు నీ జీవితం ఏంటో. హల్లెలూయా. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఆడెవరి చేతిలో పెడతావు, వాడికి ఎంత 500 ఇస్తావు. నా జోస్యం ఏంటో చెప్పు. నీ జోస్యం చెప్పాలంటే మనుషుల చేతిలో లేదు, నేను సృష్టించిన సృష్టికర్త చేతిలో ఉంది. ఆయనతో ఉంటే నీ భవిష్యత్ అంతా ఆశీర్వాదమే. హల్లెలూయా. నీ భవిష్యత్ అంతా మేలే. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి చూపించు నీ జీవితం. చెట్టు కింద కూర్చున్న వాళ్ళు కాదు. వాడు నిజంగా జోస్యాలు చెప్పేవాడైతే వాడు వాడు చెప్పించుకోవచ్చుగా. ఆ 10 రూపాయలకి 5 రూపాయలకి ఎందుకు చిలక పట్టుకొని తిరుగుతాడు చెప్పండి? ఆ 10 రూపాయలకి 20 రూపాయలకి 50 రూపాయలకి 100 రూపాయలకి ఏం పట్టుకొని తిరుగుతున్నాడు? జోస్యం చెప్తాం, చిలక జచ్చం చెప్తాం. అయ్యర్రా చేతులు ఎత్తావు, కాళ్ళు ఎత్తావు, చూడయ్యా, బాగా చూడు, నన్ను చూడు. ఏ రేఖ ఎక్కడుందో చూడు, ఏ రేఖ ఎటు తిరుగుతో చూడు. ఏడగ తిరిగేది, ఏడగ తిరగదు. వాడు చెప్పినంతసేపు అవునంట, చూసావా, పక్కన చూసావా. అది కాసేపు ఉబ్బిపోతావు. రేపటి నుంచి నువ్వు కష్టాలు నువ్వే పడాలా. ఆ శిలక రాదు, ఆ చెప్పునుడు రాడు. వస్తాడా? నేను చూస్తాను, నాకు డబ్బు వస్తుంది. రాదే, డబ్బు రాదు. వాడు తెలుసు డబ్బు. నీ ఫస్ట్ మాట్లాడేటప్పుడు నీ గురించి చూస్తాడు. నిజంగా దేవుడు పూనుకుంటాడు అనుకున్నావా? నేను గమనిస్తాడు వీడికి ఏం కావాలని. నీ ఫస్ట్ నువ్వు మాసిపోయిన బట్టలు వేసుకెళ్ళావు అనుకో, నీకు అంత దరిద్రం చెప్తాడు. నువ్వు మంచి చీర కట్టుకొని కారులో దిగు, నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావు కదా, అందుకే నీకు ఎక్కువ చూపిస్తాడు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నువ్వు రాణిలాగుంటావు. పెళ్ళి అయిపోయింది స్వామి. ఒక ఆమంది, నాకు పెళ్ళి అయిపోయింది, మళ్ళీ రానింది. అది కాదండి, భవిష్యత్తులో రానిగా ఉంటావు. అప్పుడు కూడా మార్చేస్తారు మాటలు. వాళ్ళలో నీ జీవితం లేదు. నీ దేవుడు నిన్ను బ్లెస్ చేయాలనుకున్నాడు కాబట్టే నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మచేత ముద్రించబడ్డావు. నువ్వు అధికమైన మేలుతో తృప్తిపరచబడిపోతున్నావు. హల్లెలూయా. అధికంగా బ్లెస్ కాబోతున్నావు. అందుకని నేను అధికంగా బ్లెస్ కాబోతున్నా. అందరూ చెప్పాలి, నేను అధికముగా వృద్ధి చెందబోతున్నా. ఆమేన్. అంతప్పుడు ఆమేన్. పరిశుద్ధాత్ముడు పౌలు, సీల, తిమోతితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడి చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. చూడండి, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచి వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూడండి, ఆత్మ ఆటంకపరుస్తుందంట, వెళ్ళనీయట్లేదంట. అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆత్మ చెప్పుద్దా చెప్పదా? చెప్పుద్ది. నువ్వు ఏ ప్రదేశంకి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆత్మ చెప్తుంది. ఇంకా చూపిస్తా చూడండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. ఇదిగో, నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడిన వాడనే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన ద్వారా ఏమిస్తుందంట?
సాక్ష్యం ఇస్తుందంట. ప్రతి పట్టణంలో సాక్ష్యం ఇస్తుందంట. ఇప్పుడు పౌలుతో మాట్లాడేది ఎవరు? పౌలు నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రతి పట్టణంలో ఏది మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఈమె ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏ పట్టణంలోకి ఎలా వెళ్ళాలో, ఎలా చేయాలో ఆటంకపరిచింది పరిశుద్ధాత్ముడే. వెళ్ళొద్దని పంపించేది కూడా ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఇంకా చూడండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు దృఢముగా he was pressed in the spirit to preach the gospel. ఆయన దేవుని ఆత్మ ఏం చేసింది? దృఢముగా సాక్ష్యం ఇచ్చే విధంగా ఆయన ఏం చేసింది? మాట్లాడిచ్చిందంట. ఇంగ్లీష్లో ఏమనంటే ప్రెస్డ్ ఇన్ ద స్పిరిట్ టు ప్రీచ్ ద గాస్పెల్. ఆయన వాక్యం చెప్పాలని దృఢముగా సాక్ష్యం ఇవ్వటానికి ఆయనలోంచి పరిశుద్ధాత్మ ఏం చేశాడు? బలముగా పనిచేస్తున్నాడంట. ఒకసారి పడవలు వెళ్తూ ఉంటారు, దొంగలతో పాటు వెళ్తూ ఉంటాడు పౌలు. పరిశుద్ధాత్మ చెప్తాడు, ఈ ఓడ బతలు కాబోతుంది, కానీ ఒక్కళ్ళు కూడా చనిపోరు. హల్లెలూయా. అందరూ ఒడ్డుకి వెళ్తారని చెప్తాడు. అలాగే పౌలు లేసి ఏమంటాడు తెలుసా? ఈ ఓడ ఇలా జరగబోతుంది, కానీ మనం ఎవ్వరం చనిపోం, అందరు ఒడ్డుకి వెళ్తామని చెప్తాడు. అందరూ ఒడ్డుకి వెళ్తారు. పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రకారం నడిచాడు పౌలు. నేటి సంఘం నడుస్తుందా? పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రకారం మందిరాలు కట్టబట్టలే. ఆ దైవజనుడు చెప్పిన ప్రకారం, ఈ దైవజనుడు చెప్పిన ప్రకారం, ఈయన వాక్యం చెప్తే అలాగే వాక్యం చెప్తారు. ఈయన కూడా ఇలాగ ఇమిటేట్ చేస్తారు. ఇమిటేట్ చేయటం మంచిదే, తప్పిపోవటం కంటే. కానీ మరి ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు చెప్పే బోధలోకి మనం రావాలి. ఆమేన్. అందరూ ఆమేన్. హల్లెలూయా. అదే అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 4వ వచనం. అదే అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 4వ వచనం. మేమెక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములలో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పి. ఆత్మ ద్వారా పౌలుతో చెప్పరి. ద స్పిరిట్ ఇస్ స్పీకింగ్ విత్ ద వాయిస్. అందబడి ఆత్మ ద్వారా, అందబడి ఆత్మ మాట్లాడుతుంది. ఆమేన్. ఆమేన్. చోలు మీద చేతులు పట్టుకోండి. అంతపండి. పరిశుద్ధాత్మ స్వరము నేను వింటున్నాను, నేను వినబోతున్నాను. యేసు నామములో నా చెవులు ఇప్పుడే తెరవబడాలి. ఆయన స్వరము వినే విధంగా నేను మారిపోతున్నాను. యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వినవు, కానీ రేపు వింటావు, ఎల్లుండి వింటావు. ఏదో ఒకరోజు నీ చెవులు నువ్వు దేవుళ్ళు ఎదిగే కొద్దీ దేవుని స్వరము వినంటావు. విన్నప్పుడు ఏమో తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతావు. హల్లెలూయా. ఓటమి చూడవు, నీ జీవితంలో విజయాలు వస్తాయి. అనేక నిందల గుండా వెళ్తావు, ఆ నిందలు నేనేం చేయవు. అనేక సమస్యల గుండా వెళ్తావు, ఆ సమస్యలు నేనేం చేయవు. ఎందుకంటే నీతో మాట్లాడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన చక్కగా నడిపిస్తాడు, ఆయన సర్వసత్తులుగా నడిపిస్తాడు. ఆయన నీతో మాట్లాడాలనుకున్నాడు, ఆయన నీతో నడవాలనుకుంటున్నాడు. అందుకే అన్నాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. మై ఎండింగ్ పాయింట్ ఈస్ దిస్. దేవుని వాక్యమునిలో సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని స్వరానికి నువ్వు ఏమవుతావు తెలుసా? ట్యూన్ అవుతావు. దేవుని స్వరం వింటావు. దేవుడు అంటాడు, ఇదిగో
నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, నీ మార్గములను మంచిగా మార్చబోతున్నా, నీ పరిస్థితులు మార్చబోతున్నా. పలానా దగ్గరికి వెళ్ళి గాస్పల్ చెప్పు, పలానా దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పు. ద స్పిరిట్ విల్ లీడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోకి నడిపిస్తాడు. అందుకే వాక్యము నీలో సమృద్ధిగా నిలిచి ఉండనివ్వు. అందరూ చెప్పండి, వాక్యము నాలో సమృద్ధిగా నిలిచి ఉండాలి. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. వెన్ యూ ఫాలో ద వర్డ్, వెన్ యూ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ స్పిరిట్ అండ్ ఫ్లెష్ అండ్ సోల్ విల్ ట్యూన్ టు ద హోలీ స్పిరిట్. నీ యొక్క ఆత్మ, నీ యొక్క శరీరము, నీ ప్రాణము దేవుని ఆత్మకు ట్యూన్ అవుతాయి. అంతేకాదు, దేవుడు మాట్లాడేది నీకు అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. తెలుసా? ప్రతిరోజు మాట్లాడతాడంట ఆయన. ప్రతిరోజు ఆయన స్వరం వినబడుతుందంట, కానీ నువ్వు వినలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించకపోవటం వల్ల, వాక్యములు ఎదగపోవటం వల్ల, నువ్వు దేవుని యొక్క రాజ్యంతో ట్యూన్ చేసుకోకపోవటం వల్ల దేవుని స్వరాన్ని, దేవుని మార్గాల్ని కనబట్టలే. కానీ దేవుడు నీ పట్ల ఉద్దేశించిన సంగతులు ఉన్నతమైనవి. అవి కంటికి కనపట్లే, చెవికి వినపట్లే, హృదయానికి అర్థం కావట్లే, కానీ విశ్వాసము ద్వారా ప్రతిదాన్ని పొందుకోవచ్చు. హల్లెలూయా. బై యువర్ ఫెయిత్ యూ కెన్ రిసీవ్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అంత పక్కన చెప్పండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనతో ఏకమైపోయావు. నువ్వు దేవుడు ఒకటే. ఈ రోజు నుంచి ఆయన స్వరాన్ని వినేది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ప్రతిసారి ఆయన దగ్గరికి ఏం చేయాలా? విచారణ చేయాలా. డాడీ, దేవా, ఇది నేను స్టార్ట్ చేయొచ్చా? ఈ మార్గంలో నేను వెళ్ళొచ్చా? ఇది నేను బ్లెస్ చేయొచ్చా? ఇక్కడికి నేను వెళ్ళొచ్చా అని దేవుడిని అడిగినప్పుడు, దేవుడు ఆయన మంచి మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. అందరప్పుడు ఆమేన్. అందప్పుడు నా మార్గములను వర్తిలింప చేస్తాడు. ద మోర్ వీ గ్రో ఇన్ క్రైస్ట్, ద బెటర్ వీ విల్ బికమ్ అ డిసర్నింగ్ ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్. మనము దేవుణ్ణిలో ఎప్పుడైతే ఎదగటం స్టార్ట్ చేస్తామో దేవుని స్వరాన్ని గ్రహించగలుగుతాం, వినటానికి అలవాటుగా మారుతాం. ఆ విధంగా మారినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన నిన్ను పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. ఆయన శాంతికరమైన జలముల యొద్ద నువ్వు నివాసం చేస్తావు. ఆయన నీ యొక్క మార్గములను వర్తిలింప చేయడమే కాదు, నిన్ను ఫలింపులో తీసుకొచ్చి గొప్పగా ఆశ్రయిస్తాడు. ఈ రోజు నుంచి ఆయన స్వరము విందువుగాక. ఇప్పుడు చెప్పండి, ఆయన స్వరం వచ్చా వినకూడదా? ఆయన చూడొచ్చా చూడకూడదా? దూతలు కలుసుకోవచ్చా కలుసుకోకూడదా? సింపులా కష్టమా? సింపులా కష్టమా? వినపట్ల కొంతమంది ఏం చెప్పట్లా, ఏదని చెప్పుకో. నేను చెప్ప, దేవుని స్వరం వింటాం సింపులా కష్టమా? గట్టిగా సింపులే. దేవుని చుట్టం కష్టమా సింపులా? సింపులే. దూతల చుట్టం సింపులా కష్టమా? సింపులే. సింపుల్ అంటే ఏంటి తెలుసా? ఒక్కటే చేయాలా, దేవునితో సహవాసం కలిగి ఎదుగుతూ ఉంటే అన్ని రుచి చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నువ్వు మారుదువుగాక. ఆమేన్. గొప్ప సాక్ష్యాలు పొందుకుంటావు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు, గొప్ప మేలు పొందుకుంటావు. ఆ విధంగా మార్చటానికే దేవుని ఆత్మతో దేవుడు నిన్ను ముద్రించాడు. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని అందరం కూడా లేచి నుంచోని కళ్ళు మూసుకొని అందరం కూడా చెప్పండి పక్కన వాళ్ళకి, దేవుడు, రెండు చేతుల పక్కన చెప్పండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆయన స్వరాన్ని వినబోతున్నా. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతాడు. దూతలు నాతో మాట్లాడతాయి. నా భవిష్యత్తుని నాకు బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. యేసయ్యా, నేను నీ వాక్యాన్ని నేర్చుకుంటూ ఎడతెగక నీతో
నేను నడుస్తూ నేను దూతల్ని, అనేక దూతల్ని నేను కలుసుకోవాలి. నేను నా దేవుణ్ణి కలుసుకోవాలి, చూడాలి. ఆ విధంగా నన్ను మీరు చేయబోతున్నందుకు వందనాలు. యేసునామములో, యేసునామములో, యేసునామములో ఈ రోజు నుంచి నేను ఎడతెగక ప్రార్థనలో, వాక్యములో, సావాసములో ఎదుగుతూ నా యేసయ్యని నేను కలుసుకోబోతున్నా, చూడబోతున్నా, వినబోతున్నా, మాట్లాడబోతున్నా, విచారణ చేయబోతున్నా. నేను ఆస్వాదించబడుతున్నా, అభివృద్ధి చెందుతున్నా, విస్తరిస్తున్నా. యేసునామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు అర్పించుకుందాం. దేవునికి ప్రస్తుతమైన కానుకలు ఇద్దాం. ఒక పాట పాడుతుండగా దేవునికి కానుకలు ఇద్దాం. అందరూ కూడా కానుకలు ఇద్దాం. థ్యాంక్ యూ. ఒక పాట పాడుతున్న కానుకలు అర్పించుకుందాం.